ఈరోజు మనము పర్యావరణ పరిరక్షణ, నా బనగానపల్లి నా ఆరోగ్యం. ఈ పేరు మీకు నచ్చిందా? అంటే నాకు ఆలోచన వచ్చింది ఎందుకో, అందరూ మన మన బనగానపల్లి మన ఆరోగ్యం అని పెట్టమన్నారు. కానీ మన అంటే అది ఇంకొకరికి వెళ్ళిపోతుంది, మనతో పాటి ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అది అంటే మనం మళ్ళీ షేరింగ్ వస్తుంది. ఆ షేరింగ్లో కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సరే వాడు కూడా ఉన్నాడులే, వాడు చేస్తాడులే అనేది పోతుందని చెప్పేసి నా అని ఉంటే నాది ఇది నేను చెయ్యాలి అనేది మన మనసుకు అనిపిస్తుందని చెప్పేసి నేను ఆ పేరు నిర్ణయించుకున్నా. మీకు ఓకేనా? బాగుందా? ఓకే. ఇప్పుడు నేను బనగానపల్లిలో ప్లాస్టిక్ ఉండకూడదు అనేది ఎందుకు డిసైడ్ చేసుకున్నానో ఫస్ట్ మీకు కారణం చెప్తా. అది మీరు ఇక్కడ బనగానపల్లి టౌన్ పిల్లలేనా అంతా? వేరే ఊర్ల నుంచి ఉన్నారా? టౌన్ వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. ఓకే, మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీ ఇళ్ళ దగ్గర మ్యాక్సిమం చాలా వరకు కూడా డ్రైనేజ్ కాలువలు ఉన్నాయి. బనగానపల్లిలో ప్రచారం తిరిగేటప్పుడు ఫస్ట్ ఎలక్షన్ల కంటే ముందు ప్రతి ఇల్లు తిరిగాను, ప్రతి సందు తిరిగాను, గుడిసెలున్నకెళ్ళి కూడా వెళ్ళాను. అంత మొత్తం అసలు ఇంకా ఇంత ఇంచి కూడా వదలకుండా టౌన్ అంతా మొత్తం తిరిగాను. అప్పుడు నాకు అందరూ చెప్పిన సమస్య, డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, అవంతా క్లీన్ చేయించండి మేడం, చూడు పైన పారుతున్నాయి, ఆ స్మెల్ భరించలేకపోతున్నాం. తర్వాత దోమలు ఎక్కువైపోయినాయి, దాని మీద అంతా మురికంతా ఉండేసరికి దాని మీద వచ్చి దోమలు వాలడం, పగలు ఈగలు వాలడము, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి అంటే సరే అని చెప్పేసి నేను అప్పుడు దీనికి అప్పటికప్పుడు టెంపరీగా సరే క్లీన్ చేయడం, మళ్ళీ అది బ్లాక్ అవ్వడం. రోజు చెత్త ట్రాక్టర్ వస్తుంది, అది ప్రతిరోజు చెప్తుంటుంది కాలువలో వేయకండి అని రోజు చెప్తూనే ఉంటుంది. అది కామన్ అయిపోయింది అందరికీ. అందువల్ల ఎంత చెప్పినా కూడా కంపల్సరీ వేస్తూనే ఉంటారు. ఇట్లా కాదు ఇంకా అని చెప్పేసి అసలు ప్లాస్టికే లేకుండా చేస్తే ఈ సమస్య ఉండదు కదా మనకి బనగానపల్లిలో. ఈ స్మెల్ ఉండడం కానీ, దోమలు ఉండడం కానీ, ఇవంతా డ్రైనేజ్ నీట్గా పారుతూ ఉంటే మనకి ఆ సమస్య ఉండదు. అందువల్ల నేను అట్లా నిర్ణయించుకొని సరే పర్మనెంట్ సొల్యూషన్ చేద్దామని చెప్పేసి నేను ప్లాస్టిక్ నివారణ చేద్దాం, మన సార్ గెలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ నిర్ణయం తీసుకుందాంలే అని చెప్పేసి అప్పటికి ఎవరితో ఏం చెప్పలేదు. తర్వాత ఇప్పుడు మన సార్ గెలిచాడు, మినిస్టర్ అయ్యాడు. తర్వాత అందరి అభిమానంతో, అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ ఇచ్చారు. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. నా నియోజక ప్రజలందరికీ కూడా పేరు నా టీచర్స్కి ముఖ్యంగా. అందుకని నేను ఈ నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఎవరికి చెప్పాలి, ఎవరైతే మనకి బాగా సోషల్ సర్వీస్ ఎవరు చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ ఆలోచన చేసుకొని నేను సీనయ్యను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆయన ఎవరికి ఏ ఆపద వచ్చినా, చిన్న పిల్లోడు అడిగినా కూడా హెల్ప్ చేసే మనస్తత్వం ఆయనది. అందువల్ల ఆయనను పిలిపించుకొని అన్న నాకు ఈ ఆలోచన వచ్చింది, మరి ఎట్లా చేద్దాము అంటే ఒకసారి ఆలోచన చేద్దాము, నెగిటివ్ వస్తుందో పాజిటివ్ వస్తుందో అయితే మనం ఇప్పుడు చెప్పలేము, ఎలా తీసుకుంటారో. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లే లేకుండా చేయాలంటే ఈ కిరాణం షాపులు, తర్వాత హోటల్స్ వాళ్ళు, వీళ్ళంతా ఎలా స్పందిస్తారో కూడా మనకు అర్థం కాదు కదా. సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేనేం చేశానంటే కిరాణం షాపు వాళ్ళని ఒకరోజు, బట్టల షాపు వాళ్ళని ఒకరోజు, మెడికల్ స్టోర్ వాళ్ళని ఒకరోజు, తర్వాత ఇవన్నీ టిఫిన్ సెంటర్లు అన్ని ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో మీటింగ్ పెట్టుకున్నా సపరేట్గా. అందరూ కూడా నిజంగా నేను ఊహించనంతగా స్పందించారు. తప్పకుండా మేము మీకు సహకరిస్తాం, మా ఇబ్బందులు ఎన్నన్నా ఉండని మేము మీకు సహకరిస్తాం. ఎందుకంటే మాకు కూడా ఈ ఆలోచన ఉంది, ప్లాస్టిక్ ఉంటే ఇబ్బందులు ఖచ్చితంగా మన టౌన్లో ఉంటాయి, ఇది లేకుండా చేస్తేనే మాకు కూడా బాగుంటుంది, మేము కూడా బనగానపల్లి టౌన్లోనే ఇళ్లలో ఉంటున్నాము, ఆ సమస్యలు మేము కూడా ఎదుర్కొంటున్నాము ప్రతి ఒక్కరము కూడా అని చెప్పేసి అందరూ కూడా బాగా స్పందించి సహకరిస్తామని చెప్పారు. అందుకే అందరితో మీటింగ్ అయిపోయింది, వాళ్ళందరూ ఓకే. ఇప్పుడు
మన కాలేజీలకు ఎందుకు వస్తున్నానంటే మీరంతా మ్యాక్సిమం మైండ్ మెచ్యూర్ అయిన పిల్లలు, ఎందుకంటే 10th లోపు అంటే కొంచెం చిన్న పిల్లలు, మీరంతా పెద్ద పిల్లలు, మీకు కూడా తెలుస్తుంది, మీరు ఇళ్ళ దగ్గర కూడా చూస్తున్నారు. కానీ మీ హెల్ప్ కూడా నాకు కావాలి, ఎందుకంటే అందరు కలిసి చేస్తేనే మనం బనగానపల్లిని ప్లాస్టిక్ లేకుండా చేసి క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోగలము. మరి మీరందరూ సహకరిస్తారా నాకు? అది అడగడానికే నేను వచ్చా. మెయిన్ పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సహకరిస్తామంటేనే నేను ముందుకెళ్తా, లేకపోతే ఇంకా ఇంతటితో డ్రాప్ అయిపోతా. మీరే డిసిషన్ చెప్పండి. మరి మీ సహకారం ఉంటుందా నాకు?